నుదుటన చెదిరిన కుంకుమ ఈ జన్మకు మెరిసేనా? నన్ను ఓడిస్తావా? ఏ కేసులో? ఇదిగో ఈవిడ కేసే. ఇంకా అర్థం కాలేదా? వీరభద్రం గారు నన్ను లాయర్గా అపాయింట్ చేసుకున్నారు. అపోజిట్గా నువ్వున్నావని తెలిసిన తర్వాత నేను ఎంత ఆనందించానో తెలుసా? ఇమీడియట్గా కేసుని బాగా స్టడీ చేశాను. అంతా స్టడీ చేశాక నాకొక విషయం అర్థమైంది. ఈ కేసులో నువ్వు నీ క్లయింట్ పీకల్ దాకా మునిగిపోయారు. ఆ భరత్ మీద సాక్ష్యాలన్నీ నువ్వే ప్రూవ్ చేశావు. అతనికి ఉరిశిక్ష పడ్డానికి 90% అవకాశం ఉంది. ఈ లోపల ఈ లాయర్ చంద్రిక గారు ఆ నేరం తనే చేశానని తన మీద నింద వేసుకుని తన భర్తని కాపాడాలి అనుకుంది. కానీ కోర్టు నమ్మలేదు. ఇద్దరినీ లోపలేసింది. ఇప్పుడు ఎలాగైనా సరే మీరిద్దరూ కలిసి ఈ కేసుని గెలవాలి అని చూస్తున్నారు. కానీ మీకు అడ్డుపడ్డానికి ఇక్కడి లాయర్ అరవింద్ ఉన్నాడని మాత్రం మర్చిపోయారు. అసలు మీరు ఎక్స్పెక్ట్ చేయలేదు కదా నేనొస్తానని. ఇన్ని రోజులకైనా నీ బుద్ధి మారిందేమో అనుకున్నాను. కానీ నువ్వింకా అన్యాయపు కేసులను పట్టుకుని వేలాడుతూనే ఉన్నావు. అప్పుడు ఓడిపోయావు, రేపు కూడా ఓడిపోబోతున్నావు. గేమ్ ఎప్పుడు ఒక్కళ్లే గెలుస్తారు అని అనుకోవడం నీ అవివేకం వైశాలి. విజయం అనేది ఎప్పుడూ ఒక్కళ్ల దగ్గరే నిలబడదు. ఒకళ్ల నుంచి ఒకళ్ళకి మారిపోతూ ఉంటుంది. సరే, నీ ప్రయత్నం ఏదో నువ్వు చెయ్యి. కానీ రిజల్ట్ మాత్రం నేనే నిర్ణయిస్తాను. గెలిచేది నేనే. జస్ట్ నీకు కనిపించి నేను నీకు పోటీగా రాబోతున్నాను అని చెప్పి వెళ్ళడానికొచ్చాను. ఆల్ ది బెస్ట్. వస్తాను చంద్ర గారు. ఎవరు వైశాలి అతను? అరవింద్ అని ఒక మంచి లాయర్. బాగా చదువుకున్నాడు. కానీ అతనికున్న ఒకే ఒక్క వీక్నెస్ డబ్బు సంపాదించటం. రాత్రికి రాత్రే పెద్ద కోటీశ్వరుణ్ణి అయిపోవాలి అన్న ఆశ. అతని ఆశ అతన్ని నాశనం చేసింది. నిజం చెప్పాలంటే హీఈస్ వెరీ టాలెంటెడ్ పర్సన్. కానీ ఆ ఆశ వల్లే ఎక్కడ ఉండాల్సిన వాడు అక్కడే ఉండిపోయాడు. ఇప్పుడు మనకి చెక్ పెట్టడానికి ఆ వీరభద్రం వీణ్ణి దింపినట్టున్నాడు. ఏంటమ్మా ఇది? ఆ వీరభద్రం అంత తేలిగ్గా వదిలేలాగలేడు. ఇలా రోజుకొకరిని తీసుకొచ్చి మనకి పోటీగా నిలబెడుతున్నాడు. ఎందుకంటే భయపడుతున్నారు? ఎలాగైనా ఈ కేసు మనమే గెలుస్తాం. ఎందుకంటే న్యాయం మన వైపు ఉంది. ఒకప్పుడు మీకు అగెనిస్ట్ గా వచ్చిన నేను ఈ రోజు మీకు అనుకూలంగా మారాను అంటే దానికి కారణం ఏంటి? మీ వైపు న్యాయం ఉండటం. డోంట్ వరీ. దీని గురించి మీరు ఎక్కువగా ఆలోచించకండి. నేను చూసుకుంటాను. వస్తానండి. చంద్రిక, ఏంటమ్మా ఇది? వైశాలి ఎలాగైనా సరే కేసు గెలుస్తామని చెప్తుంది. కానీ నాకెందుకో భయంగా ఉంది. బలమైన సాక్ష్యం లేకపోతే మనం ఎలా గెలవగలం? బలమైన సాక్ష్యం అంటే అది కేవలం ఆ రుద్రాణి దగ్గరే ఉందత్తయ్యా. అది కనుక మనకి దొరికిందంటే మనం ఈ కేసు గెలిచినట్టే. రుద్రాణి మన మాట వినాలి కదా అత్తయ్య. రుద్రాణి మన మాట వినాలంటే
దానికి నా దగ్గర ఒక మంచి ప్లాన్ ఉంది. ఏంటమ్మా ప్లాన్? మేడం, ఒసేయ్, ఏంటే ఈ దోశలు వేయడం? దీన్ని దోశ అంటారా? ఇట్నుంచి చూస్తే నువ్వు చక్కగా కనిపిస్తున్నావు. అక్కడికి నీ సొమ్మంతా ఏదో పెడుతున్నట్టుగా మరీ అంత పల్చగా వేస్తావే. ఇంకాస్త పిండి వేసి ఊతప్పం వేయి. మీరిలా ఊతప్పాలు బోండాలు తిన్నారంటే మంచి గుండ్రాయిలా తయారవుతారు. ఇప్పటికే క్లోజప్ లో చూడాలంటే కంగారేస్తుంది. ఇక ఇవన్నీ తిని కనుక మీరు ఫుట్బాల్ లా తయారయ్యారంటే ఫోటో తీయాలంటే 2 కెమెరాలు పెట్టుకోవాలి. ఇప్పుడు చెప్పు, ఏంటి ఏదో అంటున్నావు? ఏంటండి మీరు జోకులు వేసినా గాని మరి ఇంతగా రియాక్ట్ అవుతారేంటి? ఏంటే జోకు? నా మీద ఎవడన్నా జోకులేస్తే ఇలాగే వాతలు పెడతాను. అయినా నా అందం గురించి నీకేం తెలుసే? కావాలంటే నాతో పాటు బయటికి రా. అందరూ నన్నే చూస్తుంటారు. ఇంత అందంగా ఉన్నారు, మీరు ఏ సోప్ వాడతారని నన్ను అడుగుతుంటారు తెలుసా? ఎందుకే నవ్వాపుకుంటున్నావు? మేడం, వాళ్ళు ఏ సోప్ వాడుతున్నావు అని అడిగేది ఎందుకో తెలుసా మేడం? దేనికి? ఆ సోపు వాళ్ళు వాడకుండా జాగ్రత్త పడదామని. నీకు కుళ్ళే. నేను నీకంటే అందంగా ఉంటాను, నీకంటే బాగుంటానని నీకు కుళ్ళు. మేడం, మీకు విషయం చెప్పమంటారా? ఈ ప్రపంచంలో ఎక్కువ అబద్ధాలాడేది ఏంటో తెలుసా? ఏంటి? అద్దం మేడం. అదే మిర్రర్. ఏంటి అద్దమా? అవును మేడం. అద్దంలో చూసుకున్న ప్రతి వాళ్ళని తను చాలా అందంగా చూపిస్తున్నానని అబద్ధాలు ఆడుతూ ఉంటుంది అద్దం. పాపం జనాలు పిచ్చిగా చూసి నా అంత అందమైన వాళ్ళు ఎవ్వరూ లేరని భ్రమపడుతూ ఉంటారు మీలాగా. అంటే ఏంటి నీ ఉద్దేశం? నేను అందంగా లేను అని చెప్పాలన్నదే నీ ఉద్దేశమా? లేదు మేడం, అద్దంలో చూసుకుంటే పంది పిల్ల కూడా చాలా ముద్దుగా కనిపిస్తుంది మేడం. కాబట్టి మీరు అద్దాన్ని చూసి మోసపోవద్దు అని హెచ్చరిస్తున్నాను మేడం. హేయ్, నీకు వాతలు పెట్టినా నీకింకా బుద్ధి రాలేదే. అయినా నీతో మాట్లాడడం నాకనవసరం. నువ్వు అలా చూస్తూ ఉండు. రేపో మాపో నేను భరత్ని పెళ్లి చేసుకుంటాను. ఆ తర్వాత నిన్నొదిలేసి నా దారి నేను చూసుకుంటాను. అప్పుడు అర్థం అవుతుంది నేను దూరం అయిన వాల్యూ ఏంటో. అప్పుడు ఖచ్చితంగా నువ్వు ఏడుస్తావు. మా మేడంని అనవసరంగా ఎన్నెన్ని మాటలు అన్నానని కుమిలి కుమిలి చస్తావు. ఊరుకోండి మేడం, మీరు పొద్దునే జోకులేస్తారు. భారత్ గారేంటి మిమ్మల్ని పెళ్లి చేసుకోవడం ఏంటి? ఇది అసలు జరిగే పనేనా? మీ ఎంట్రీ దగ్గర నుంచి ఇప్పటి వరకు అదే చెప్తున్నారు. ఇప్పటి వరకు ఏమైనా జరిగిందా? ఈసారి జరుగుతుంది. ఎందుకంటే ఈసారి నా క్యారెక్టర్ని నేనే డిజైన్ చేసుకుంటున్నాను. భరత్ని పెళ్లి చేసుకోవడానికి కావలసిన ఏర్పాట్లన్నీ నేనే రెడీ చేసుకున్నాను. ఇప్పుడు భరత్ ఆ కేసు నుంచి బయటపడ్డానికి వేరే మార్గం లేదు. చచ్చినట్టు నేను చెప్పిన ప్రపోజల్కి ఒప్పుకొని తీరాల్సిందే. భరత్ ఖచ్చితంగా చంద్రికని ఒప్పిస్తాడు. చంద్రిక నా దగ్గరకొచ్చేసి నేను ఓడిపోయాను, నా భర్తని కాపాడు, భరత్ని నువ్వే పెళ్లి చేసుకో అని నీ కళ్ళ ముందే చెప్తుంది. చూస్తూ ఉండు. ఏంటి మేడం, ఏమన్నారు? చంద్రిక మీ దగ్గరకొస్తుందా? తన ప్రాణం పోయినా సరే మీ దగ్గరికి మాత్రం రాదు. అవసరమైతే గాడిద కాళ్ళైనా పట్టుకుంటుందేమో కానీ మీ కాళ్ళు మాత్రం పట్టుకోదు మేడం. చంద్రికకి వేరే ఆప్షన్స్ లేవు నీరజ. చూస్తూ చూస్తూ భర్తని పోగొట్టుకుంటుందా?
తన మెళ్ళో ఉన్న తాళి తీసి భరత్ చేతికిచ్చి, ఇదిగోండి మీ ప్రాణాలు కాపాడిన దేవత ఈ రుద్రాణిని మీ భార్యగా చేసుకోండి, దీనికి నేను సంతోషంగా ఒప్పుకుంటున్నాను అని నీ కళ్ళ ముందే చెప్తుంది. నువ్వలా చూస్తూ ఉండు. చంద్రిక నన్ను వెతుక్కుంటూ నా దగ్గరికి వచ్చేస్తుంది. తను వచ్చి నీ కళ్ళ ముందే ఈ ప్రపోజల్ పెట్టకపోతే నా పేరు రుద్రాణియే కాదు. వీరభద్ర, నైనా వీరభద్ర. ఏంది లాయరమ్మా? ఏంది దారి తప్పొచ్చుండావా? ఏంది ఈడ నీకేం పనుండది? నేనేమీ దారి తప్పి రాలేదు, దారి తెలుసుకునే వచ్చాను. నాకు తెలుసులే. మా లాయర్ అరవిందు మీ కాడికొచ్చుంటాడు, మిమ్మల్ని పరిచయం చేసుకుంటాడా? అన్ని చూడగానే మీ గొంతు తడి ఆరిపోయి ఉండాలే. నువ్వు ఆ భరత్ గాడు వైశాలి ముగ్గురు కలిసి ఎట్టయినా సరే ఈ కేసు గెలవాలని చాలా ప్రయత్నాలు చేసినారు కదా. ఆ అరవింద్ గాడు మీ అందరికంటే తెలివైనోడు, అందుకే ఏరి కోరి ఆణ్ణి తీసుకొచ్చినా. వాడికి వైశాలి మీద ఎంత కోపం ఉండాదో నాకు బాగా తెలుసు. వైశాలి ఆడుండాదో అడిగి తెలుసుకున్నప్పుడే ఖచ్చితంగా అనుకున్నాను మీ కాడికొస్తాడని. ఆడి దెబ్బకి భయపడి ఈ ఇంటిని ఎత్తుక్కుంటా వచ్చినావు కదా. అవును, నిజంగానే భయపడిపోయాను. ఎంత భయపడిపోయానంటే ఇప్పటిదాకా ఒక మహారాజులా వెలిగిన మీరు రేపటి నుంచి జైల్లో చిప్పకూడు తింటుంటే ఆ అవతారం ఎలా ఉంటుందో అని ఊహించిన తర్వాత నిజంగానే భయమేసింది. అక్కడ అవమానం తట్టుకోలేక ఎక్కడ ఆత్మహత్య చేసుకుంటారోనని ఆఖరిసారి మిమ్మల్ని చూసి వెళ్దామని వచ్చాను. ఏంది చంద్రిక, నన్ను భయపెడతావుండావా? జైలుకు వెళ్లాల్సింది నేను కాదు, నువ్వు. నీ పెనిమిటి తప్పు చేసినాడని ఆ వైశాలియే కోర్టులో అందరి ముందు నిరూపించుండాది. దాన్ని ఎవ్వరూ మార్చడానికి వీల్లేదు. నువ్వు ఆ రాయుడి చేత లచ్చమ్మని సంపించడానికి పథకం వేసినావని అందరి ముందు చెప్పినావు. కాబట్టి నువ్వు కూడా తప్పించుకునేదానికిలే. నీకు యావజ్జీవ కారాగార శిక్ష పడుద్దంట. నువ్వన్నావే జైల్లో చిప్పకూడు అనేది, అదిప్పుడు నువ్వే తినాలా? ఆ బాధ తట్టుకోలేక కట్టుకున్న పెనిమిటి పోతాడు, కన్నబిడ్డ దూరం అయిపోతాది. ఆ అవమానం తట్టుకోలేక ఆణ్ణి ఆత్మహత్య చేసుకుంటావు. మీరు చాలా తెలివిగల వాళ్ళు అనుకున్నాను, కానీ మీరు ఇంత అమాయకులని నేను అస్సలు అనుకోలేదు. ఏందమ్మే, ఏంది ఏదేదో అంటా ఉండావు? నా కొడుకు అమాయకుడా? నా కొడుకు అమాయకుడైతే మీరందరూ జైల్లో ఎట్టుంటారు? బామ్మగారు, మీరు ఆవేశపడకండి, కాస్త నేను చెప్పేది వినండి. నిన్న వైశాలి మారిపోయిందని ఈరోజు అరవింద్ని తీసుకొచ్చారు, కానీ ఆ అరవింద్ కూడా ఏమీ చేయలేడు. ఎందుకంటే అతను లాలో ఉన్న పాయింట్లు మాత్రమే వాదించగలడు, కానీ అంతకంటే బలమైన ఎవిడెన్స్ ని కోర్టులో ప్రొడ్యూస్ చేయబోతున్నాం. ఆ సాక్ష్యం ముందు అరవింద్ లాంటి వాళ్ళు ఎంతమంది వచ్చినా నిలబడలేరు. ఆ సాక్ష్యం గనక ఒక్కసారి జడ్జి గారి ముందు పెట్టామనుకోండి, ఇమీడియట్ గా భరత్ గారిని రిలీజ్ చేసేసి ఇదిగో మీ కొడుక్కి ఉరిశిక్ష వేస్తారు. ఏంది సాక్ష్యమా? ఏందా సాక్ష్యం?
చూడండి వీరభద్రం గారు, మీరు డబ్బిచ్చి అరవింద్ని ఎలా కొన్నారో నేను కూడా డబ్బిచ్చి రుద్రాణిని అలానే కొన్నాను. నేను చెప్పానే ఎవిడెన్సు, అదే సాక్ష్యం. అది తెచ్చిచ్చేది ఎవరో తెలుసా? ఆ రుద్రాణి. ఏందమ్మీ, ఏంది మాట్లాడుతుండావు? రుద్రాణి దగ్గర సాక్ష్యం ఉండదా? ఏందా సాక్ష్యం? కంగారు పడకండి బామ్మగారు. ఇప్పుడు మీకు చెప్పడం ఎందుకు? రేపొద్దున నేను కోర్టులో చూపిస్తాను కదా, అందరితో పాటు మీరు చూద్దరులేండి. ఇంతకాలం రుద్రాణి మీ పక్క నుండి మీకు అండగా ఉంది అనుకున్నారు కదా, కానీ చాప కింద నీరులాగా మీకు ఎసరు పెట్టబోయేది కూడా రుద్రాణియే. ఇప్పుడు రుద్రాణి మా మనిషి, ఇక్కడే ఉంటుంది కదా, కనిపించి థ్యాంక్స్ చెప్పి పోదామని వచ్చాను. చూస్తే ఇంట్లో ఉన్నట్టు లేదు. సరే సరే, తను వచ్చాక నేనొచ్చి తనకి థ్యాంక్స్ చెప్పి పోయాను అని చెప్పండి. హలో బామ్మగారు, ఒక్కసారి మీ కొడుకు జైలుకు పోయాడంటే ఇక తిరిగి రాడు. అటు నుంచి అటే పైకి వెళ్ళిపోతాడు. కాబట్టి ఇక్కడ ఉన్నంతకాలం మీ కొడుక్కి ఏమేమి ఇష్టమో అవన్నీ దగ్గరుండి మరీ బాగా తినిపించండి. ఇంకా బాగా తిని బాగా బలుస్తాడు. ఒరే ఏందిరా అది? ఆ ఎమ్మి అట్టా అని వెళ్ళిపోతా ఉండదేందిరా? నిజంగానే వైశాలి మారిపోయినట్టు ఈ రుద్రాణి కూడా మారిపోయినాదా ఏమి? అసలు ఆ రుద్రాణి దగ్గర సాక్ష్యం ఉండడం ఏందిరా? ఏం సాక్ష్యం? ఆ ఎమ్మి ఇన్ని రోజులు మన పక్కనే ఉండదు కదరా, మనకు తెలియకుండానే మనకి ఎన్ని పోటు పొడుచుండదా ఏమి? అదేనమ్మా, నాకు అర్థం కావట్లేదు. ఇందులో అర్థం కాకపోవడానికి ఏముందిరా? ఆ ఎమ్మి అంత ఇదిగా చెప్పి పోతా ఉంటే ఇంకా ఆలోచిస్తూ ఉండవేంది? ఎంత ధైర్యం లేకపోతే నీ ముందుకొచ్చి ఇట్ట మాట్లాడిపోతాది? ముందు ఆ రుద్రాణి సంగతి చూడాలా. యాడున్నది? నీరజా, తొందరగా రా. వస్తున్నా మేడం. ఏంటి మేడం, మేకప్ గాని పోయిందా? అద్దంలో మిమ్మల్ని మీరే చూసి భయపడినట్టున్నారు. నోరు మీవే, పిచ్చి మొహందానా. మరి లేకపోతే ఏంటి మేడం, ఇంతకీ ఏం జరిగింది? అది కాదే, నాకెందుకో కుడికన్ను కొట్టుకుంటుంది. ఏదైనా ప్రాబ్లం అంటావా? మేడం, అది ప్రాబ్లం కాదండి, మీ ప్రాణం మీదకే వస్తుందని అర్థం. ఏం మాట్లాడుతున్నావే? అవును మేడం, ఆడవాళ్లకి కుడి కన్ను కొట్టుకుంటే ఏదో ప్రమాదం రాబోతుందంట. మీకేదో ప్రమాదం ముంచుకొస్తుంది మేడం. ఏయ్, నీ బొంద. ప్రమాదం లేదు, ఏమీ లేదు. నాకేం ప్రమాదం వస్తుంది? నేనే ఎవరికైనా ప్రమాదం, అంతేకాని నాకెవరూ ప్రమాదం సృష్టించేవాళ్ళు లేరు. ఏమో మేడం, ఎవరికి తెలుసు? రోజులన్నీ ఒకేలా ఉంటాయో చెప్పండి. నిన్న బాగున్న వాళ్ళు ఇవాళ బాగుండకపోవచ్చు. నిన్న కోపంతో ఉండేవాళ్ళు ఇవాళ మారిపోవచ్చు. ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరు హించెదరు. నువ్వు ముందా పాట ఆపే. నాకే ప్రమాదం ముంచుకొస్తుందో తెలియదు కానీ నువ్విలా పాట పాడుతూ ఉంటే నీ గొంతు వినలేక నాకు నిజంగానే చావు ముంచుకొచ్చేలా ఉంది. నా గొంతుని ఏం విమర్శిస్తారులేండి. ముందు అద్దంలో మీ మొహం మీరు చూసుకోవడం మానేయండి.
దానికి నాకు అసలు సంబంధమే లేదు. ఏదో పాపం ఒంటరిగా ఉంది కదా అని ఏవో చిన్న పనులు చేసి పెడతామని వచ్చాను తప్ప తాను చేసిన పాపాలకి నాకు ఏమాత్రం సంబంధం లేదు. అది మీరు చూసుకోండి. నన్ను వదిలిపెట్టేయండి బాబోయ్. నీర్జా నువ్వు నోరు మొయ్యవే. ఏమైందండి? ఎందుకంత ఆవేశపడుతున్నారు? చేతిలో ఆ కత్తేంటి? ఏందా ఇంతకాలం నా పక్కనే ఉండి నాకే నమ్మక ద్రోహం చేస్తావా? నిన్ను ప్రాణాలతో బ్రతకనివ్వని రుద్రాని. ఆ వీరభద్రం లక్ష్మి గారిని పొడి చేస్తూ ఉండగా ఆ రుద్రాని వీడియో తీసింది. అదే విషయం నాతో కూడా చెప్పిందండి. నీకు కావాల్సిన ఎవిడెన్స్ నేనిస్తాను, నాకు భరత్ గారితో పెళ్లి చేయటానికి ఒప్పుకో అని నాతో బేరం పెట్టింది. నేను ఆల్రెడీ ఆ వీరభద్రంకి రుద్రానికి మధ్య చిన్న గొడవ పెట్టొచ్చాను. ఆల్రెడీ ఈ పాటికి వాళ్ళిద్దరి మధ్య పెద్ద వారే జరుగుతూ ఉంటుంది.